మోడీ సారు మీ ఇంటికి వస్తాడు అని అంటే మీరేమంటారు? ఏంది మోడీ సారా మా ఇంటికి వస్తాడా? ఏ ఊకండ్రి, పరాష్ ఖాన్కైనా ఓ అద్దు ఉండాలి. మోడీ సార్ ఏంది మా ఇంటికి వచ్చుడేంది? ఆయన ఏమన్నా గల్లీ లీడరా మా ఇంటికి వచ్చి షేక్ అండ్ ఇచ్చిపోయేదందుకు? అట్లా నీ నడుమ ఎలక్షన్లు కూడా లేవు, ఉన్న మీటింగ్లో కూడా చెయ్యి ఊపి పోతాడు అంతే కదా అని మీరు అంటారు కదా. కానీ జేబులో ఓ 1000 రూపాయల నోటు ఉంటే చాలు, బరాబర్ వస్తాడు మోడీ సార్ మీ ఇంటికి. మా సావిత్రమ్మ చెప్పింది నమ్మబుద్ధి అయితలేదు కదా, కానీ నిజమేనుల్లా. మీరు తలుచుకుంటే మోడీ సార్ మీ ఇంటికి వస్తాడు, కాకుంటే మాట్లాడే మోడీ సార్ కాదు, ఆయన బొమ్మ. చూడురి ఎంత ముద్దుగున్నాడో, ఆ డ్రెస్సు, ఆ తెల్లనెత్తి, ఆ కళ్ళద్దాలు, బూట్లు సేమ్ టు సేమ్ ఉన్నాడు కదా. కాకుంటే జర్రంత లిప్స్టిక్ ఎక్కువైంది గంతే. మళ్ళా ఇది మొత్తం బట్టతోనే తయారు చేసిండ్రు. ఆన్లైన్ అంగట్ల అగ్వ బేరాలు చేసే కంపెనోళ్ళు ఇక ఇప్పుడు మోడీ సార్ బొమ్మల వ్యాపారం సురువు చేసిర్రు. ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్ కంపెనోళ్ళు మీ పిల్లలకు మోడీ తాతను గిఫ్ట్ గియ్యండ్రి, ఏడవకుంటా మంచిగా ఆడుకుంటారని చెప్తున్నారు. ఒకరు మోడీ తాత బొమ్మను 958 రూపాయలకు అమ్ముతుంటే ఇంకొకలేమో 1365 రూపాయలకు ఫిక్స్ చేసిండ్రు. ఒక్కటే బొమ్మకు ఎక్కువ తక్కువ ఇల్వెట్ల కట్టిండ్రో వాళ్ళకే తెలవాలే. ఈ బొమ్మ మీ ఇంట్లుంటే చిన్నప్పుడు షాయి వాళ్ళ లెక్క కష్టపడి పెద్దగైనాక సుఖపడచ్చు అని చెప్పచ్చు. ఇవాళ రేపు పోరగాన్లు కూడా మోడీ తాత అంటే మస్తు కాయిష్ చేస్తుండ్రు. పిల్లల బర్త్డేలకో పేరంటాలకో పోతే చోటా భీమ్, బడా భీమ్ అనుకుంటా మోడీ తాత బొమ్మను తీసుకుపోండ్రి. మళ్ళా దేశభక్తులని కూడా అనుకుంటారు మిమ్మలను. మనకు సారెట్లు ఉపయోగపడుతున్నాడో గాని వ్యాపారాలు చేసుకునేటోళ్ళకైతే మస్తు అక్కడికి వస్తున్నాడు. జియో సిమ్ కారెట్ల నుంచి మొదలు పెడితే పెన్ను పెన్సిల్ దాకా మోడీ సారే అందరికి అంబాసిడర్ అవుతుండు. ఈ చిత్రం సల్లగుండా.